సిరియా వెళ్లేందుకు యత్నించిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను టర్కీలో పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా, సౌదీ అరేబియాలో ఉంటున్న వారిద్దరూ వేర్వేరుగా సిరియా వెళ్లేందుకు 4 నెలల క్రితం ప్రయత్నించారు. సరైన దస్త్రాలు లేవని గుర్తించిన టర్కీ పోలీసులు 4 నెలలు జైల్లో ఉంచిన తర్వాత రాష్ట్రానికి తిప్పి పంపించారు. ఐసిస్లో చేరేందుకే సిరియా వెళ్లే ప్రయత్నం చేశారని అనుమానిస్తున్న రాష్ట్ర నిఘా వర్గాలు యువకులపై నిఘా పెట్టారు. రాష్ట్రంలో పట్టు కోసం సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు వల వేస్తోంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన అలాంటి ప్రయత్నాలను నిఘా వర్గాలు భగ్నం చేశాయి. ఐసిస్ కార్యకలాపాలపై నిఘా పెట్టాయి. అయినా కొందరు యువకులు ఐసిస్ మాయలో పడుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు సిరియా వెళ్లేందుకు ప్రయత్నించి టర్కీలో దొరికిపోవడం పోలీసులను కలవరానికి గురిచేస్తోంది. విదేశాల్లో ఉంటున్న రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. వారిద్దరిని హైదరాబాద్, వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు. వరంగల్కు చెందిన ఇర్ఫాన్ మొహియుద్దీన్ కొంతకాలం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాడు. మరో యువకుడు హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన హమీదుర్ రెహమాన్ 4 ఏళ్లు అమెరికాలో ఉన్నాడు. ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు 4 నెలల క్రితం సిరియా వెళ్లేందుకు ప్రయత్నించారు. దొంగ పత్రాలుగా గుర్తించి టర్కీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మోసపూరితంగా వ్యవహరించారన్న అభియోగాలపై కేసు నమోదు చేసి 4 నెలల పాటు జైల్లో ఉంచారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చి కొన్ని రోజుల క్రితం స్వస్థలాలకు పంపించారు. రాష్ట్రానికి చేరుకోగానే ఇర్ఫాన్, హమీద్లను నిఘా వర్గాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ భావజాలానికి ఆకర్షితులై ఉగ్రవాద సంస్థలో చేరేందుకే సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటివరకు వారిపై ఎలాంటి నేరాలు లేనందున తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు వారిద్దరిపై నిఘా పెట్టారు.